యొక్క అవసరాలు తీర్చడం కోసం ఈ మార్కెట్ని పునర్నిర్మాణం చేయడం కోసం గౌరవ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రయత్నం చేస్తూ మాకు కూడా నిత్యం ఎక్కడి వరకు అయింది, ఎంతవరకు వచ్చింది వర్క్ అని అడుగుతూ మా అందరిని కూడా వెన్నువెంటుండి త్వరలోనే మనం ఇన్ టైంలోనే మీరు కంప్లీట్ చేయాలని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మాకు రోజు కూడా తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము కూడా దాన్ని అందుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక మాట వాస్తవంగా మీరు ఆలోచించాలి. ఏంటంటే గతంలో కాటన్ మార్కెట్, అపరాల మార్కెట్, పత్తి మార్కెట్ మూడు చోట్ల ఉండేవి. సరే, ఆనాడు సవ్యంగా జరిగేది. ఈ మార్కెట్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇప్పుడు మూడు కూడా కాటన్ కానీ, మిర్చి కానీ, అపరాలు కానీ ఒక్క పత్తి మార్కెట్లో జరుగుతూ ఉన్నా కానీ నిజంగా మా ఎంప్లాయీస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సల్యూట్ చేయాలి. ఎందుకంటే ఒక గ్రేడ్ 1 సెక్రటరీ కానీ, గ్రేడ్ 3 సెక్రటరీ గారు కానీ ఇంకొక 4-5 రోజు డ్యూటీ చేసుకొని ఈవినింగ్ అవర్స్లో 6 to ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఈవినింగ్ 6 or 8 సార్ వచ్చేది 8ంటికి వస్తారు. ఉదయం 6 గంటల దాకా వాళ్ళు దగ్గరుండి లోపల ఏ విధమైనటువంటి రిస్క్ జరగకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నందుకు మా ఎంప్లాయీస్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మనకి ఇంకొక నెల వర్కింగ్ డే ఉంది సార్. ఈ నెల కూడా అదేవిధంగా మనం కష్టపడి చేసి నెక్స్ట్ వచ్చే వరకల్లా ఈ మార్కెట్ ఆటోమేటిక్గా ఇప్పుడు 70 to 80% అయిపోయింది. దీంట్లో కూడా సార్ మనకి 7th ఫ్లోర్లో కావాల్సింది ఇప్పుడు 6th ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 1 to 5 వరకు టోటల్గా వర్క్ అయిపోయింది. చుట్టూ మనకి సీసీ రోడ్లు అయిపోయినాయి, ఇంటర్నల్ సీసీ రోడ్లు అయిపోయినాయి. మనకి 6th కూడా ఆటోమేటిక్గా రేకులు వేసేటువంటి దశకు, సీలింగ్ వేసేటువంటి దశకు వచ్చింది. 7th కూడా బేస్మెంట్ లెవెల్ మనకి ప్రాథమికంగా కావాల్సినటువంటి టోటల్ వర్క్ అయిపోయింది. ఏదొచ్చినా కానీ మనం గడ్డర్స్ కానీ లేకపోతే పైన జరిగే వర్క్ తప్ప మనం కష్టపడి వర్షం మనకు వాతావరణం సహకరించకపోయినా కానీ మనం పని చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అన్ని పనులు అయినాయి. కాబట్టి మేము భవిష్యత్తులో ఇన్ టైంలోనే దాదాపు ఈ 16/6/2026 కల్లా ఈ మార్కెట్ని ఓపెన్ చేయటం కోసం తుమ్మల గారి యొక్క సలహా సూచనతో ఓపెన్ చేయటం కోసమే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, గతంలో ఇప్పుడు కొంత రూమర్ కూడా వీళ్ళు అప్పుడు ఇస్తానన్నారు, సంక్రాంతికి ఇస్తానన్నారు అన్నమాట వాస్తవంగా ఆలోచన ఏంటంటే మనం అరైవల్స్ ఎక్కువ ఉంటే మనం 1 to 4 ఎప్పుడూ అయిపోయినాయి. మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అరైవల్స్ లేవు కాబట్టి వ్యవస్థ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో పని కూడా ఆగకూడదు అన్నటువంటి సంకల్పంతో మనం దాంట్లోనే నడపడం తప్ప ఇప్పుడు వరకు మనకి 4 షెడ్లు పూర్తి స్థాయిలో అయిపోయినప్పుడే మేము ఇచ్చేవాళ్ళం. ఇస్తానన్నమాట కూడా వాస్తవం. కానీ వర్క్కి ఇబ్బంది జరగకూడదు, ఇన్ టైంలో కావాలని మనకు ఆడ వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి సరిపోయినటువంటి సౌకర్యాలు ఉన్నాయన్న ఆలోచనతో తప్ప వేరే ఆలోచన లేదు. ఇన్ టైంలోనే వర్క్ కంప్లీట్ చేస్తాం, ఇన్ టైంలోనే ఓపెనింగ్ ఉంటుంది. గౌరవ మంత్రి గారు కూడా తెలియజేశారు. రాష్ట్ర సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ మార్కెట్ని జూన్లో తప్పకుండా ఓపెన్ చేసేటువంటి అవకాశం 100% ఉందని తెలియజేసుకుంటూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్నికల 3 టౌన్ ప్రాంతానికి ఎన్నికల్లో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఆనాడు 3 టౌన్ ప్రాంత వాసుల యొక్క కోరికని తప్పకుండా నేను ఎండే మార్కెట్ నుంచి మీకు ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా ఈ మార్కెట్ని పునర్నిర్మాణం చేస్తా అని చెప్పి దాన్ని ఈనాడు చేస్తూ ఉన్నందుకు మా కమిటీ తరఫున మేము తుమ్మల గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ మార్కెట్కి వ్యాపారులు కానీ, అదేవిధంగా ఈ 3 టౌన్ ప్రాంత వాసులు కానీ మరియు మిగిలిన ప్రజలందరూ కూడా రెగ్యులర్గా ఈవినింగ్ అవర్స్లో 5 to 7 ఆ టైంలో అందరూ వచ్చి చూసి మార్కెట్ చాలా బాగా నిర్మాణం జరుగుతుంది. దానికి తుమ్మల నాగేశ్వరరావు గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద మార్కెట్ అయింది ఈ టైంలో, ఇన్ టైంలో అనుకోలేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీల్లో మన మార్కెట్కి 9 మార్కెట్ కమిటీలు వచ్చి మన మార్కెట్ని అప్రిషియేట్ చేసి, సార్ మా దగ్గర ఒక్క షెడ్ మందం కూడా లేదు సార్, మేము భవిష్యత్తులో కూడా తుమ్మల గారిని కలిసి మాకు కూడా కావాలని అడుగుతాం సార్ అని వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటే మాకెంతో ఆనందం, అదేవిధంగా సంతోషం ఉంది అని తెలియజేసుకుంటూ, దీని మొత్తానికి కారణం మన తుమ్మల నాగేశ్వరరావు గారు
చేసినటువంటి ఈ నిర్మాణం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకి, అదేవిధంగా మా మార్కెట్ డైరెక్టర్లకి, మా వైస్ చైర్మన్ గారికి, అధికారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.